స్నానం చేసిన తర్వాతనే అన్నం తినమని ఎందుకు చెప్తారు? అదే మనం స్నానం చేయకుండా ఎప్పుడైనా ప్లేట్ పట్టుకొని తింటున్నాం అనుకోండి, బుద్ధి లేదా స్నానం చేయకుండా తింటున్నాం అని చెప్పి తిడతారు. కానీ దానికి రీజన్ ఎవరు చెప్పరు, ఆయుర్వేదం చెప్తుంది. మనం రాత్రి పడుకున్నప్పుడు మన శరీరం అంతా చల్లబడుతుంది. ఆ శరీరం చల్లబడకుండా దాని టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి మన అగ్ని మొత్తం టోటల్ బాడీని టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. అప్పుడు అగ్ని అనేది మన జీర్ణాశయం నుంచి శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మీరు మార్నింగ్ స్నానం చేస్తారో అగ్ని ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఈ అగ్ని అనేది స్వస్థలం జఠరాగ్ని జీర్ణాశయంలోకి చేరుతుంది. అందుకే స్నానం చేయమని చెప్తారు. స్నానం చేసిన తర్వాత తినమని చెప్తారు. మరి స్నానం ఎలా చేయాలి? అబ్బా చల్లగా వాటర్ ఉన్నాయని కొంచెం కాళ్ళ మీద, కొంచెం చేతుల మీద, కొంచెం మొహం మీద పోసుకోవడం కాదు. స్నానం చేసేటప్పుడు తల స్నానం చేస్తే ముందుగా తల నుంచి పోయాలి. మీరు బాడీ స్నానం చేస్తే మొహం మీద నుంచి పోయాలి. అలా కాదని కాళ్ళ మీద పోసారనుకోండి, కింద ఉండాల్సినటువంటి వాతం చప్పున పైకి ఉరుకొచ్చేస్తుంది. అదే పైనుండి పోసారనుకోండి, వాతం దాని స్వస్థలం అంటే నాభి కింద భాగానికి వెళ్ళిపోతుంది. మన అగ్ని మీద నీళ్ళు పోసినప్పుడు ఏమవుతుంది? చల్లబడుతుంది. ఆ అగ్ని చల్లబడిపోయి దాని స్వస్థలం ఎక్కడ? జీర్ణాశయంలోకి వెళ్ళి చేరుతుంది. అప్పుడే మనం తిన్న ఆహారం సరిగా అరుగుతుంది. మీకు ఆకలి అనేది ఇండైజెషన్ ప్రాబ్లం రాదు. మీ వాతం అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఇది ఆయుర్వేదం లెక్క.